ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతోంది. బంతికి బెట్టింగ్ వేస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు బుక్కీలు. ఐపీఎల్ సీజన్ కావడంతో ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతోంది. ఈ మాఫియా ఉచ్చులో చిక్కుకుని ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బెట్టింగ్ రాయుళ్ల అంతు చూసేందుకు పోలీసులు గురిపెట్టారు. ఇప్పటికే పలువురు బుక్కీలను అదుపులోకి తీసుకుని బెట్టింగ్ రాయుళ్లపై ఉక్కు పాదం మోపుతున్నప్పటికీ పోలీసులకే వాళ్లు సవాల్ విసురుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతున్న బెట్టింగ్ మాఫియాపై స్పెషల్ స్టోరీ. జూదాలకు కేరాఫ్ గా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మారుతోంది. ఇక్కడ పేకాట, క్రికెట్ బెట్టింగ్లు, ఇతర జూదాలు షరామామూలే అన్న విధంగా తయారైంది. నిన్న మొన్నటి వరకు కోడిపందాల హవా, ఇక ఇప్పుడు ఐపీఎల్ ఫీవర్. దీంతో జిల్లాలో బుక్కీలు అధికార పార్టీల నేతల అండదండలతో బెట్టింగ్ కు పాల్పడుతున్నారు. ఏలూరు, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, దెందులూరు, కైకలూరు, పాలకొల్లు, నరసాపురం తదితర ప్రాంతాల్లో ఎక్కువగా క్రికెట్ బెట్టింగ్లు జరుగుతున్నట్లుగా సమాచారం. క్లబ్లు, గెస్ట్ హౌస్లు, లాడ్జ్లను కేంద్రాలుగా చేసుకుని వాట్సాప్ గ్రూపుల ద్వారా బెట్టింగ్ సాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో పోలీసులు రైడ్ చేసి బెట్టింగ్ ముఠాలను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రత్యేక యాప్స్ రాకతో బెట్టింగ్ తీరు మారిపోయింది. ప్లేస్టోర్ లో లభించే యాప్స్ డౌన్లోడ్ చేసుకుని వాటికి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయి అమౌంట్ డిపాజిట్ చేసి క్రికెట్ బెట్టింగ్ తో పాటు ఇతర జూదాలను ఆడుతున్నారు. వీటి ద్వారా నిమిషాల వ్యవధిలోనే కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగిపోతున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు ఐపీఎల్ బెట్టింగ్ లో మునిగి తేలుతున్నారు. వీరిలో అధిక శాతం మంది విద్యార్థులు, యువతే ఉండటం ఆందోళన కలిగిస్తోన్న అంశం. ఈ నెల 19న భారీ బెట్టింగ్ రాకెట్ ను జంగారెడ్డిగూడెం పోలీసులు ఛేదించారు. ఏలూరు, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య, కడప జిల్లాలకు చెందిన పలువురు హైదరాబాద్ కేంద్రంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. సాధారణ టీవీ ప్రసారానికి ముందుగానే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా లైవ్ మ్యాచ్ ను వీక్షించి బెట్టింగ్ నిర్వహిస్తూ జనం జేబులు గుల్ల చేస్తున్నారు. ఈ ముఠా నుంచి 2.3 లక్షల రూపాయల డబ్బు, ల్యాప్టాప్, ఐప్యాడ్, కమ్యూనికేటర్ బాక్స్, వైఫై పరికరం, 2 టీవీలు, 13 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ అకౌంట్లోని 4 లక్షల రూపాయలను సీజ్ చేశారు. అత్తిలి గ్రామంలో తోటా సతీష్ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. తోటా సతీష్, దిరిసాల సురేష్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు జనసేన నేత, అత్తిలి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ ముఖ్య అనుచరులు కావటంతో రాజకీయ ప్రకంపనలు రేగాయి. అత్తిలికి చెందిన అధికార పార్టీ కీలక నాయకులు ఈ బెట్టింగ్ వ్యవహారంలో పట్టుబడ్డారని ప్రచారం జరుగుతోంది. ఇలా ఎక్కడ చూసినా బెట్టింగ్ భూతం జడలు విప్పుకొని నాట్యం చేస్తోంది. ఎంతో మంది యువత బెట్టింగ్లకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు బెట్టింగ్ భూతంపై చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం.